ఇలా వచ్చేసాం అనమాట. మన వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. అంత చల్లగా ఏం లేదు, మేము జస్ట్ లోపల థర్మల్స్ వేసుకొని పైన స్వెట్ షర్ట్ వేసుకున్నాను అంతే, మేనేజబుల్. హాయ్ శర్వాణి గారు. హాయ్ స్వప్న. మీకు యాక్చువల్లీ ఏంటంటే మైక్ పెట్టేసి నేను అటు నుండి వస్తాను, మీరు మాట్లాడొద్దు అని చెప్పా. పాపం వచ్చి ఫొటోస్ అడిగినా సైలెంట్గా తీసారా. సో ఇదనమాట పీసా టవర్. చెప్పండి. సో మనం ప్రజెంట్ పీసా టవర్ దగ్గర ఉన్నాం. ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే వీళ్ళు విక్టరీ, మనం ఎన్ని యుద్ధాల మీద జయిస్తాం కదా, సో వీళ్ళప్పుడు చాలా యుద్ధాలన్నీ జయించి వీళ్ళ దగ్గర అప్పుడు చాలా ఎక్కువ ప్రాపర్టీ ఉండింది అనమాట. వీళ్ళు ఏంటంటే వాళ్ళ విక్టరీని షో ఆఫ్ చేసుకుందామని చెప్పి ఏదైనా కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి పీసా టవర్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ పీసా టవర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అప్పుడు బాగానే ఉండింది ఫౌండేషన్ అంతా కూడా. సో ఇది మొత్తం కంప్లీట్గా మార్బుల్స్తో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇది 14,000 టన్స్ ఈ మార్బుల్, 14,000 టన్స్. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేశాక ఇదంతా నియర్ బై రివర్ పక్కన ఉండడం వల్ల ఈ సాయిల్ చాలా లూజ్గా ఉంది. సో లూజ్ ఉండడం వల్ల ఏమైంది, ఇంత హెవీ వెయిట్కి అది ఒక సైడ్కి టిల్ట్ అయిపోయింది. సో అప్రాక్సిమేట్లీ ఇది టిల్ట్ అయింది 7 degrees టిల్ట్ అయిపోయింది అనమాట. దీన్ని మొన్న 1990 ఆ టైంలో రెస్టోరేషన్ చేశారు. సో ఇప్పుడు దీన్ని ఇది వచ్చి 4 degreesకి కంప్లీట్గా ఇప్పుడు పైకి మళ్ళీ కొద్దిగా 4 degrees వరకు వచ్చింది. సో ఇది ప్రజెంట్ పీసా టవర్ 1 ఆఫ్ ద వరల్డ్ వండర్ అయిపోయింది. కొంతమంది పైకి ఎక్కుతున్నారు కదండి, ఎవరైనా ఎక్కొచ్చా? ఎవరైనా ఎక్కొచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, సో టికెట్స్ తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ దీనికి లిఫ్ట్ లేదు, లోపలికి వెళ్ళాలంటే ఎక్కే వెళ్ళాలి. కంప్లీట్గా చిన్న నేరో స్టెప్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ మీరు 296 or 97 స్టెప్స్ క్లైంబ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ బెల్ టవర్, చర్చ్ ముందు ఉన్న ఒక బెల్ టవర్ ఇది. సో ఇదండి పీసా టవర్ గురించి హిస్టరీ అనమాట. కట్టడానికి 190 years పట్టిందంట. 11th century 1173లో స్టార్ట్ అయింది, అంటిల్ 13th century వరకు కన్స్ట్రక్షన్ అయింది. అప్రాక్సిమేట్లీ 200 years కన్స్ట్రక్షన్ టైం పట్టింది. ఈ ప్లేస్ అంతా కూడా స్క్వేర్ ఆఫ్ మిరాకిల్స్ అంటారు. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది అక్కడ వుల్ఫ్ విత్ 2 boys ఉంది కదా, అది ఇక్కడ కాదు, రోమ్కి అది మెయిన్ ఫేమస్. రోమ్ చరిత్ర ఏంటన్నది దానికి మనకి రేపు గైడ్ చెప్తారు. ఓకే. సో ఒక వుల్ఫ్ అన్నది 2 boysని ఎలా సాకింది, మదర్ లేకుండా, అవి ఒక తొట్టెలో దొరుకుతాయి వాటిని. సో ఒక వుల్ఫ్ వాటిని సాకింది. వారిద్దరి పేర్లు రెమ్యూస్ అండ్ రోములస్. సో వాళ్ళ పేరు మీదుగా రోమ్ అనే సిటీ వచ్చింది. రోమ్ అనే సిటీ వచ్చిందా? దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద రోమ్. ఒక అబ్బాయి పేరు రోమ్, ఇంకొక రెములుస్ అండ్ రోమస్. రెములుస్ అండ్ రోమస్ అండి. సో ట్విన్ బ్రదర్స్. సో ఇదండి. వెదర్ అయితే మాకు చాలా బాగుంది. కొంచెం వర్షం పడుతుంది, బట్ స్టిల్ వీఆర్ ఎంజాయింగ్. ఇక్కడ ఒక అతని హ్యాండ్ విరిగిపోయింది, ఏంటండి అది? మ్యూజియంస్. ఇక్కడ మామూలుగా సమ్మర్లో వచ్చినా బాగుంటుంది, ఈ టైంలో కూడా బాగుంటుంది కదా? సమ్మర్ చాలా వేడి ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే 25 degrees అబవ్ దాటితే మనం యూరోప్లో ఉండలేం జనరల్గా. చాలా స్ట్రాంగ్ రేస్ ఉంటాయి. సో మనకు పర్ఫెక్ట్ సీజన్ అనుకుంటే అక్టోబర్ అండ్ ఏప్రిల్, అండ్ ఈ సీజన్ కూడా బాగుంటుంది. ఎవ్రీ సీజన్ ఎంజాయ్ చేయొచ్చు యూరోప్ని. పొద్దున్న ఒక కొటేషన్ చెప్పారుగా, యూరోప్ వెదర్ని, యూరోప్ వెదర్, ఉమెన్ అండ్ వర్క్ వీ కాంట్ ప్రెడిక్ట్. సో మాతో పాటు మీరు కూడా చూస్తున్నట్టుంది కదా. నాకు చాలా హ్యాపీగా ఉందండి మీకు అన్నీ చూపిస్తున్నందుకు. సో ఇంకే కంట్రీస్ వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం చెప్పండి. మన డాట్ హాలిడేస్ ఉంది, మొత్తం వరల్డ్ అంతా తిరిగేద్దాం, తిప్పేద్దాం. సో ఇప్పుడు మెయిన్గా మేము ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మా దాంట్లో సింగిల్ ఎంతమంది వచ్చారండి? సింగిల్ లేడీస్ అప్రాక్సిమేట్లీ 10 members వచ్చారు. వీఆర్ వెరీ అప్రిషియేటెడ్ అండి. యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. స్వప్న గారు, సారీ అంబ్రిల్లా ఉంది. ఇట్స్ ఓకే. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే మీరు ఇనిషియేట్ తీసుకున్నారు. మిమ్మల్ని చూసి ఒక 10 members అంటే ఫ్యామిలీస్ రావడం, దట్ ఈస్ అపార్ట్. సింగిల్ లేడీస్ వాళ్ళు ఇనిషియేట్ తీసుకుని వచ్చారంటే, వాళ్ళు ట్రావెల్ చేయాలని ఉన్నా సరే సమ్ రిస్ట్రిక్షన్స్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ పక్కన పెట్టుకొని చాలా హ్యాపీగా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ గ్లాడ్ ఫర్ దట్. డెఫినెట్లీ ఇట్స్ మై ప్రెజర్ అండి. అంతా మీ సపోర్ట్ వల్లనే. అండ్ వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, స్వప్న నీ వల్లనే మేము వస్తున్నాం, ఇంట్లో మా ఫ్యామిలీ స్వప్న ఉంది కదా వెళ్ళు అని అన్నారు. సో ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటి నుండి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఎవరి గురించి చెప్పినా, సో ఇప్పటివరకు ఎంత కేర్ఫుల్గా ఉన్నానో ఇప్పటి నుండి నేను అంతే కేర్ఫుల్గా ఉంటాను. డాట్ హాలిడేస్ అంటే మా అందరికీ నచ్చింది. రండి ఇటు వెళ్దాం. బ్యూటిఫుల్ ఉంది. అటు ఫొటోస్ బాగా వస్తాయి. సో ఇప్పుడు మనకి జనరల్గా ఫోటో ఫోజెస్ అన్నీ తీసుకుంటారు కదా, పీసా టవర్ లీనింగ్ ఇలా అని అక్కడ నుంచి తీసుకోవచ్చు. నేను వీడియో కాల్ చేస్తున్నాను చెరీబెర్రీకి, అలా సడన్గా అంబ్రిల్లాలో నన్ను చూసేసరికి నా వెనకాల ఉందేంటి ముందట ఉందేంటి నాకు అర్థం కాలేదు. ఇలా చూడండి అసలు
కరెక్ట్. చెరీ బెర్రీకి చేసిన వాళ్ళు చూస్తారని చెప్పి. ఇదిగోండి ఇందులో ఎలా కనిపిస్తుంది చూడండి అంబ్రెలా. అన్నీ కనిపిస్తున్నాయి. అన్నీ కనిపిస్తున్నాయి. కరెక్ట్ టైంకి మన వాళ్ళు ఫోన్ ఎత్తారే. వావ్. సో మేము ఇప్పుడు యూరోప్ ట్రిప్కి మొత్తం వచ్చాం, కానీ నేను హస్బెండ్ ఇద్దరం ఇటలీ రాలేదు. సో ఈసారి ఇటలీ కవర్ చేసామన్నమాట. అండ్ వెనక సైడ్ వస్తే ఇంకా చాలా బాగుందండి. జయం అనేది సినిమాలో చాలా షూట్ చేస్తారు కదండి ఇక్కడ. అదిగోండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుండి చూస్తుంటే. ఇక్కడ చిన్న షాపింగ్ కూడా ఉన్నట్టుంది, స్ట్రీట్ మార్కెట్. స్ట్రీట్ మార్కెట్స్, మ్యాగ్నెట్స్, సోనియర్స్ అన్ని అక్కడ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నది ప్లేస్ అంతా కూడా స్క్వేర్ ఆఫ్ మిరాకిల్స్ స్క్వేర్. ఇంకా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది, రెనోవేషన్ అవుతుంది. ఇదంతా చర్చ్ కదా, చర్చ్ ముందు ఇది బెల్ టవర్, ఇది చర్చ్. ఇది ఓకే, యాక్చువల్లీ ఇది బెల్ టవర్. ఇది బెల్ టవర్, ఓన్లీ పిసా టవర్ అనేది బెల్ టవర్. మీరు ఎప్పుడైనా పైకి వెళ్ళారా? అంటే వెళ్ళి రావడానికి 1 hour పడుతుందేమో ఈజీగా. ఈజీగా 1 hour పడుతుంది, ఎందుకంటే ఒక్కోసారి టికెట్స్ అది క్యూ ఉంటుంది, సో లాంగ్ టైం పట్టేస్తుంది. అసలు డాట్ హాలిడేస్ వాళ్ళు అయితే తినిపిస్తున్నారు, నడిపిస్తున్నారు, తినిపిస్తున్నారు అండ్ ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. ఫస్ట్ థింగ్ టైం టు టైం. ఇది యూరోప్ వచ్చేపాటికి టైం టు టైం షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. పిసా సిటీలో పిసా టవర్ చూసేసారు కదా. సో పెద్ద పెద్ద వీడియోలు పెట్టట్లేదు. ఏ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నామో అట్రాక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వీడియోస్ అయితే అప్లోడింగ్కి ఈజీగా ఉంటుంది. సో వెంటనే మీకు అప్డేట్ ఇచ్చినట్టుగా ఉంటుందని చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాము. సో ఇదన్నమాట. మళ్ళీ ఒక్కసారి చూసేయండి పిసా టవర్. మీరు కూడా ఎప్పుడైనా ఒక్కసారి డెఫినెట్గా రండి. ఫ్యామిలీతో వచ్చినా బాగుంటుంది, సింగిల్గా వచ్చినా బాగుంటుంది, ఫ్రెండ్స్తో వచ్చినా బాగుంటుంది, బట్ వస్తే బాగుంటుంది. యు మస్ట్ కమ్. సో లైఫ్ లో వన్ టైం ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ వన్ టైం లైఫ్ లో వన్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ డాట్ హాలిడేస్ లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 times ఈ 3 times ఎక్స్పీరియన్స్ చేసాం మేము, 3 weathers అనేసి. నేనైతే ఇది సెకండ్ టైం అండి రావడం. 2008-9లో వచ్చాను నేను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ దీని తర్వాత మనం ఫ్లోరెన్స్ సిటీకి వెళ్తున్నాం. అది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ, 14th century. మనకి ఇంపార్టెంట్ రెనెసెన్స్ ఆర్ట్ కోసం అంతది చాలా ఫేమస్ సిటీ. సో వన్స్ అక్కడికి వెళ్ళాక దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చిన్న చిన్న వీడియోస్ పెడుతూ ఉంటాం, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.